వేర్వేరు సంస్థల రిపోర్ట్ నా దగ్గర ఉంది. దీంట్లో రెండు సర్వేలు చాలా క్లియర్ గా బీఆర్ఎస్ పార్టీ గెలవబోతోంది. ఒక సర్వే సంస్థ ఏకంగా 17% అని చెప్పేసింది. ఇంకో సర్వే సంస్థ 5 నుంచి 6%, 8% వరకు వెళ్ళొచ్చు అంటోంది. ఇంకో సంస్థ చాలా క్రిస్టల్ క్లియర్ గా 5%తో ఇక కాంగ్రెస్ గెలవబోతున్న మాటని చెప్పుకొస్తోంది. ఒకసారి మూడు వేర్వేరు సంస్థల రిపోర్ట్ మీకు చూపిస్తాను. హియర్ ఈజ్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. సో మూడు సర్వే సంస్థలు ఏం చెప్తున్నాయి ఇక్కడ మీరు చూడండి. ఒకటి కేకే సర్వే, ఒకటి సైదులు సర్వే, ఇంకొకటి చాణక్య సర్వే. ఈ మూడు సర్వేలే ఇప్పుడు బయటకు వచ్చాయి. ఈ మూడు సర్వేల్లో మీరు ఫలితాలు చూస్తే మీకే అర్థమవుతోంది ఎటువంటి భిన్న ఫలితాలు ఉన్నాయనేది. సో ఈ మూడు సర్వేల్లో వేర్వేరు ఫలితాలు వచ్చాయి. సో మరి ఏ మాత్రం వాస్తవికంగా ఉంది, ఏ మాత్రం దగ్గరగా ఉందనేది ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ముందుగా నేను కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, అధికార కాంగ్రెస్ పార్టీకి మూడు సంస్థలు ఎటువంటి ఫలితాన్ని ఇచ్చాయి. సో ముందుగా నేను చెప్తోంది కాంగ్రెస్ పార్టీ కేకే సర్వే 37.8%, 37.8%గా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంది అని చెప్పి, ఇక్కడ ఓట్ బ్యాంక్ రాబోతోంది అని చెప్పి కేకే సర్వే చెప్పింది. ఆ తర్వాత సైదుల సర్వే వచ్చేసి 45.1 చెప్పింది సైదులు సర్వే. ఇక ఈ రోజు వచ్చిన చాణక్య సర్వే 38% చెప్పుకొచ్చింది. సో తర్వాత బీఆర్ఎస్ పార్టీ విషయానికి వద్దాం, తర్వాత కంపేర్ చేద్దాం మనం మళ్ళీ డెఫినెట్ గా. సో బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ కేకే సర్వే బీఆర్ఎస్ పార్టీకి 55.2% మంది జనం బీఆర్ఎస్ వెంట ఉన్నారని ఈ సర్వేలో వెల్లడించింది. ఇక సైదుల సర్వే 35.4 అని బీఆర్ఎస్ పార్టీకి చెప్పింది. ఇక చాణక్య సర్వే 43% అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వైపుగా ఉన్నారని చెప్పి చాణక్య సర్వే చెప్పింది. ఇక బీజేపీ మూడో స్థానానికి పరిమితం అయిపోయింది. 7%గా కేకే సర్వే చెప్తే సైదుల సర్వే 15.3% చెప్పింది. మరోవైపుగా చాణక్య సర్వే మాత్రం 10%గా ఉందని చెప్పి బీజేపీ వైపుగా మద్దతునిచ్చింది. బీజేపీ వైపుగా కొంత ఆ పర్సెంటేజ్ చూపించింది చాణక్య సర్వే. ఇక మూడు సర్వేలు మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన. ఈ సర్వేలు ఒక్కసారి గమనించండి, ఒక్కసారి ఈ సర్వేలు మీరు గమనించే ప్రయత్నం చేయండి. సో ఆ సర్వేలు ఏం చెప్తున్నాయో మీకు అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ ఒక్కసారి కాంగ్రెస్ విషయానికి మనం వద్దాం మళ్ళీ. సో ఇక్కడ కేకే సర్వే ఏం చెప్పింది? బీఆర్ఎస్ గెలవబోతోంది. కేకే సర్వే చెప్పింది బీఆర్ఎస్ పార్టీ గెలవబోతోంది. ఎంత మార్జిన్తో? సో మరి ఇక్కడ కంపేర్ చేయండి, 17% మార్జిన్తో. ఇకపోతే సైదులు సర్వే చెప్పింది ఏంటి? 5 నుంచి 6%తో కాంగ్రెస్ గెలవబోతోంది అని చెప్పి సైదులు సర్వే చెప్పింది. ఇక చాణక్య సర్వే చెప్పింది బీఆర్ఎస్ పార్టీ 43%తో, అంటే మొత్తంగా 47% ఓటింగ్తో ఇక్కడ ప్రత్యర్థి అయినటువంటి కాంగ్రెస్ పైన 5 నుంచి 8% వరకు గెలిచే అవకాశం ఉందని చాణక్య సర్వే చెప్పింది. మీరు ఒక్కసారి ఫిగర్స్ని గమనించండి. ఇక్కడ కేకే సర్వే చేస్తే కాంగ్రెస్ పార్టీకి 37.8 వస్తే సైదులు సర్వే చేస్తే 45 వచ్చింది. ఎంత డిఫరెన్స్ ఉంది? ఆ డిఫరెన్స్ ఎంత? మార్జిన్ ఎంత? సో మార్జిన్ మీరు ఇక్కడ గమనిస్తేనే సుమారుగా 8% ఉంది. ఇక పక్కనే చాణక్య సర్వే కనిపిస్తుంది 38% కాంగ్రెస్ పార్టీకి. ఆ డిఫరెన్స్ ఎంత? 8%. సో ఇక్కడ ఈ డిఫరెన్స్ మనం పక్కన పెడితే ఒకసారి ఇక్కడ మన కేకే సర్వే, చాణక్య సర్వే రెండు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తాయని చెప్పాయి కాబట్టి మనం ఈ రెండు సర్వేలు చూద్దాం. సో కాంగ్రెస్ పార్టీకి చాణక్య సర్వే ఇచ్చింది, కేకే సర్వే ఇచ్చింది, రెండు సమానంగా ఉన్నాయి. 38%, 37.8%, రెండు సాదాపుగా సమానంగానే ఉన్నాయి. కానీ సైదుల సర్వే 45.1%, అంటే ఏ మార్జిన్ అంటే 10% మార్జిన్ ఉంది రెండింటికి. సైదుల సర్వే సుమారుగా 10% అధికంగా ఇస్తే చాణక్య సర్వే అండ్ కేకే సర్వేలు 10% కాంగ్రెస్ పార్టీకి కొంత తగ్గి సర్వే ఫలితాలని ఇచ్చాయి. సో మరి ఇక్కడ ప్రజల దగ్గరికి మీరు వెళ్ళారు, ఏ కేటగిరీ దగ్గరికి వెళ్ళారు అనేది మనం ఆల్రెడీ సైదుల సర్వేకి సంబంధించి సైదులు మనం ఆర్టీవీకి తీసుకొచ్చాము. ఏ కేటగిరీలో ఎటువంటి పబ్లిక్ ఒపీనియన్ ఉంది, మైనారిటీస్ ఎట్లా ఉన్నారు, హైడ్రా ఇంపాక్ట్ చూపించింది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం ఇంపాక్ట్ చూపించింది, నవీన్ యాదవ్ స్థానికుడు అవ్వడం, నవీన్ యాదవ్ గెలిచినా ఓడిపోయినా నిత్యం ప్రజల్లో ఉండడం ఎటువంటి ఇంపాక్ట్ చూపించింది, మాగంటి సునీత అభ్యర్థిత్వాన్ని ప్రజలు ఎలా చూస్తున్నారు, లంకల్ దీపక్ రెడ్డి అనే వ్యక్తిని ఏ మేరకు పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తున్నారు, లంకల్ దీపక్ రెడ్డిని కాకుండా మోడీని ఎంత మేర యాక్సెప్ట్ చేస్తున్నారు, ఇలా చాలా క్లుప్తంగా మాట్లాడుకునే ప్రయత్నం చేశాం. సో సైదులు చెప్తున్న సర్వే ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ 45.1, సో 10% డిఫరెన్స్, ఆల్మోస్ట్ 8% డిఫరెన్స్ ఉంది. సో అటు ఇటుగా 10% రౌండ్ ఫిగర్. సో ఇక బీఆర్ఎస్ విషయానికి వద్దాం. బీఆర్ఎస్ పార్టీ కేకే సర్వే ఇచ్చిన రిజల్ట్ ఎంత? 55.2, అంటే ఆ శాతం మేర పబ్లిక్ యాక్సెప్టెన్స్ ఉంది బీఆర్ఎస్ పార్టీకి అని చెప్పి కేకే సర్వే చెప్తే, పక్కనే సైదుల్ సర్వే మీకు కనిపిస్తుంది 39.4, అంటే ఓవరాల్గా మన ఇక్కడ ఒక 55, 39 అంటే 40 వేసుకుందాం. 15% కదా, 15% డిఫరెన్స్ ఉంది. సైదులు 15% తక్కువగా సైదుల సర్వే చూపిస్తుంటే కేకే సర్వే మాత్రం 15% అధికంగా చూపిస్తోంది. పక్కనే చాణక్య సర్వే 43%. మరి మొదట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాణక్య సర్వే అండ్ కేకే సర్వే రెండు కూడా సరిసమానంగా కనిపించినప్పుడు, మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన దాంట్లో ఇటు కేకే అండ్ చాణక్య సర్వే రెండు కూడా డిఫరెన్స్గా ఉన్నాయి. కేకే సర్వే చెప్తోంది 43% వరకు మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ ఓటింగ్ అవకాశం ఉంది.
అని చెప్పి చాణక్య సర్వే చెప్తే లేదు 55% అని కేకే సర్వే చెప్తుంది. అంటే ఆల్మోస్ట్ గెలుస్తాయి అనేటువంటి ఇచ్చినటువంటి సర్వే రిజల్ట్సే 12% డిఫరెన్స్గా ఉన్నాయి. గెలుస్తాయి, బీఆర్ఎస్ పార్టీ గెలుస్తోందని చెప్పేటువంటి ఆ సర్వే ఫలితాలే 12% డిఫరెన్స్గా ఉన్నాయి. ఇక చివరిగా మనం సైదుల సర్వేకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఎంత పోలింగ్ రాబోతో, ఎంత ఓట్ పర్సెంటేజ్ని ఇక్కడ గ్యాదర్ చేయబోతోందని చెప్పి చూస్తే 39.4. సో ఎవ్రీ సెకండ్ మారుతూ ఉంటాయి. ఇప్పుడు బహుశా ఈ లైవ్ చూసినటువంటి ఈ సర్వే సంస్థలకు సంబంధించి అధిపతులు కూడా ఎవ్రీ మినిట్ సర్వే మారుతుంది. రేపటి రోజున ఇదే చాణక్య సర్వే చేసినా కొంత రిజల్ట్ మారొచ్చు అని ఇందులో మెన్షన్ చేశారు ఆయన ఈ సర్వే రిపోర్ట్లో. కేకే కూడా ఈ రిజల్ట్ మారొచ్చు అని చెప్పి ఈ సర్వే రిపోర్ట్లో మెన్షన్ చేశారు. సైదులు కూడా ఈ సర్వే రిపోర్ట్ 1-2 రోజుల్లో మళ్ళీ మారొచ్చు అని సర్వేలో రిపోర్ట్ చేశారు. కానీ వీళ్ళంతా ఇచ్చింది 1-2 రోజుల్లోనే. కేకే ఇచ్చిన మరుసటి రోజు సైదులు రావడం, సైదులు ఇచ్చినటువంటి సర్వే రిజల్ట్ మరుసటి రోజు అటు చాణక్య సర్వే రావడం. సో 1 డే రోజు డే బై డే రావడం కాబట్టి ఈ రిజల్ట్స్ ఇలా ఉన్నాయి. సో ఇప్పుడు కూడా మారుతాయనే రకంగా వాళ్ళు రిపోర్ట్ రాసుకొచ్చారు. బట్ వాళ్ళు చేసినటువంటి 45 days 1 month 2 months సర్వేలో కూడా ఇది రిజల్ట్గా ఉండిపోయింది. సో దీంట్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందన్న దాంట్లో కేకే దాంట్లో 55.2%గా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఉందని చెప్తే చాణక్యకు మాత్రం 43% మాత్రమే కనిపించింది. సో ఇటు సైదులకు మాత్రం 39.4%గానే వాళ్ళ సర్వేలో తేలినట్టుగా వాళ్ళు చెప్పుకొచ్చారు. ఇక చివరిగా బీజేపీ విషయానికి వస్తే బీజేపీ ఇటు కేకే సర్వేలో 7% మాత్రమే, కేకే సర్వేలో 7% మాత్రం అటు ఇటుగా ఒక 15 నుంచి 20,000 ఓట్లు సాధించవచ్చు అనేటువంటి ఒక మాట కనబడుతోంది. అటు సైదుల సర్వేలో మాత్రం 15.3% అనేది కనబడుతోంది. ఇక చాణక్య సర్వేలో అయితే 10% మాత్రమే. అంటే ఏ మాత్రం ఉన్నా ఆన్ యావరేజ్ 3 సర్వేల్లో కూడా ఇది 3వ స్థానానికి పరిమితం. 10% కంటే 1-2 అటు ఇటుగా ఉంటుంది కానీ అంతకు మించి ఏ మాత్రం కూడా పోటీ ఇచ్చే అవకాశం లేదని చెప్పి తేల్చేసింది ఈ 3 సర్వేలు కూడా. సో ఇక్కడ డిఫరెన్స్ చూస్తే అర్థమవుతోంది. ఇక మీరు డిసైడ్ చేయండి ఈ సర్వేలో ఏ సర్వే అథెంటిక్గా ఉంది, ఏ సర్వే కొంత మీకు నమ్మశక్యంగా అనిపిస్తుందో కామెంట్ చేయండి. సో ఈ 3 పార్టీల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి డివిజన్ వైజ్గా చూద్దాం. ఎస్, డివిజన్ వైజ్గా చూస్తాను. సో డివిజన్స్ వైజ్గా ఇక్కడ మీరు చూడండి, ఒకవైపు నాకు రైట్ సైడ్లో కనిపిస్తున్నటువంటి ఇటువైపు ఇదంతా కూడా సైదులు ఇచ్చినటువంటి డివిజన్ వైజ్ సర్వే రిజల్ట్. అది నాకు లెఫ్ట్ సైడ్లో మీకు కనిపిస్తుందంతా కూడా ఇది కేకే ఇచ్చిన సర్వే రిజల్ట్, అది డివిజన్ వైజ్గా. సో ఫస్ట్లీ నేను మీకు అర్థం అవడం కోసం డివిజన్ వైజ్ కూడా ఎందుకు తీసుకున్నానంటే ఎంతటి డిఫరెన్సియేషన్స్ ఉన్నాయి సర్వేల్లో కూడా. పబ్లిక్ ఒపీనియన్స్లో డిఫరెంట్ సర్వేస్, వేరు సంస్థలు వేరు సర్వేలు చేస్తే ఎటువంటి రిజల్ట్స్ ఉన్నాయి. దాదాపు వీళ్ళందరూ తీసుకున్న ఫ్యాక్టర్ ఒకటే. హైడ్రా అని ఫ్యాక్టర్ తీసుకున్నారు, క్యాస్ట్ గురించి ఫ్యాక్టర్ తీసుకున్నారు, ఏపీ సెటిలర్స్ ఫ్యాక్టర్ తీసుకున్నారు, శ్రీనగర్ కాలనీలో యూసఫ్గూడ బస్తీలో యూసఫ్గూడ రెయిన్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో ఫ్యాక్టర్ తీసుకున్నారు. ఇవన్నీ ఫ్యాక్టర్స్ దాదాపుగా అన్ని సర్వే సంస్థలు ఒకటే ఆ మెయిన్ ఫ్యాక్టర్ తీసుకున్న దాంట్లోనే మనకు కనబడుతుంది. అన్ని కూడా వాళ్ళు చెప్పే ప్రసంగాలు, వాళ్ళ ప్రెస్ మీట్స్లో, వాళ్ళ సర్వే రిజల్ట్స్ అనౌన్స్మెంట్లో కూడా ఆ ఫ్యాక్టర్స్ మనకు కనిపించాయి. సో ఇక్కడ నీకు రైట్ సైడ్లో ఫస్ట్ సైదులు సంబంధించిన సర్వే చూపిస్తాను. సైదుల సర్వేలో ఇక్కడ మీరు గమనించండి, ఫస్ట్ నేను తీసుకుంటుంది బోరబండ అండ్ బోరబండ బస్తీ. 2 ఇండివిజువల్గా సర్వే చేశారు ఆయన. బోరబండలో ఒకటి, తర్వాత బోరబండ బస్తీల్లో కూడా ఒక ఇండివిజువల్ సర్వే చేశారు. దాంట్లో ఆయనకు ఓవరాల్గా అనిపించిన యావరేజ్ ఎంత అంటే కాంగ్రెస్ పార్టీకి 42.15, అంటే 42% కాంగ్రెస్ పార్టీ వైపుగా బోరబండ ప్రజలు ఉన్నారనేది సైదుల సర్వేలో తేలింది. ఇక బీఆర్ఎస్ పార్టీ వైపుగా 45%, అంటే ఇక్కడ బోరబండలో ప్రజలు 3% అధికంగా బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారని సైదుల సర్వేలు తేలింది. ఇటు బీజేపీ వైపుగా 12% ఉన్నారని సైదుల సర్వే తేల్చేసింది. సో డివిజన్ వైజ్గా మీకు ఎందుకు కంపారిజన్ చూపిస్తున్నానంటే, ఒక బోరబండలో కాంగ్రెస్కి ఇక్కడ సైదుల సర్వేలో 42% తేలితే ఒక్కసారి మనం కేకే సర్వేకి వెళ్దాం. సో ఇది కేకే సర్వే. బోరబండలో కేకే సర్వేలో వచ్చినటువంటి పర్సెంటేజ్ 31, ఎక్కడ 42, ఎక్కడ 31, 9% డిఫరెన్స్, 9% డిఫరెన్స్గా ఉంది. సో ఇక్కడ ఇండివిజువల్గా బోరబండ అండ్ బోరబండ బస్తీ రెండూ చేస్తే ఆయన డివిజన్ వైజ్గా సర్వేలు నిర్వహించాడు కేకే. సో కేకే సర్వేలో మాత్రం వచ్చిందంత 31% కాంగ్రెస్కి. ఇక నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీకి 45%గా బోరబండలో సైదుల సర్వే చెప్తే, ఇటు 63% కేకే సర్వేలో బోరబండలో పబ్లిక్ అంతా కూడా 63%, అంటే ఆల్మోస్ట్ ఎబోవ్ హాఫ్ ఆఫ్ ది పబ్లిక్ మొత్తం కూడా బీఆర్ఎస్ వెంటే ఉన్నారనేది కేకే సర్వే చెప్పుకొచ్చింది. ఇక పక్కనే బీజేపీ వైపుగా 12.5% ఉందని చెప్పి సైదుల సర్వే చెప్తే బోరబండలో, ఇటువైపు కేకే సర్వే మాత్రం కేవలం 5%. అంటే ఎంత డిఫరెన్స్ ఉంది. మీరు డైరెక్ట్గా స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. మీరు రైట్ సైడ్లో, మీకు లెఫ్ట్ సైడ్లో అబ్జర్వ్ చేయండి. బోరబండ సంబంధించి టోటల్లో 42% కాంగ్రెస్కి ఉంది, తర్వాత బీఆర్ఎస్కి 45, బీజేపీకి 12%. రైట్ సైడ్కి వెళ్ళండి. రైట్ సైడ్లో ఫస్ట్ బాక్స్ మీరు చూడండి. దాంట్లో బోరబండకు సంబంధించి ఫస్ట్ దాంట్లో పింక్ కలర్లో కనిపించేది 61% వచ్చేసి, 63% వచ్చేసి బీఆర్ఎస్. ఇక్కడేమో జస్ట్ 45, అక్కడికి వచ్చేసరికి 63, ఆల్మోస్ట్ 20%. ఇంత డిఫరెన్స్ ఉంటుందా?
మరి అందరూ తీసుకుంది ఒకటే ఫ్యాక్టర్, అందరు తీసుకుంది ఒకే అంశం, హైడ్రా, నవీన్ యాదవ్, బీసీ, మాగంటి గోపీనాథ్ అభివృద్ధి కార్యక్రమాలు, గత 10 ఏళ్ల పరిపాలన, కేటీఆర్ ఫ్యాక్టర్, కేసీఆర్ ఫ్యాక్టర్, రేవంత్ రెడ్డి ఫ్యాక్టర్, అందరూ సర్వే చేసేది ఒకే అంశం పైన. ఇంత డిఫరెన్సా? సో అటువైపు కాంగ్రెస్కి వస్తే 31, ఇటువైపు కాంగ్రెస్కి వస్తే 45, ఆల్మోస్ట్ 42, 9% డిఫరెన్స్. అటువైపు 5% ఫర్ బీజేపీ, ఇటువైపు బోరబండకు వస్తే ఇక్కడ 12%, చాలా డిఫరెన్స్. ఇంకొక డివిజన్ కూడా చూపిస్తాం మీకు ఫైనల్గా. సో ఇంకో డివిజన్ చూద్దాం. ఇంకో డివిజన్లో రహమత్ నగర్ బస్తీ అండ్ రహమత్ నగర్ వేరువేరుగా చేశారైనా రహమత్ నగర్ ఓవరాల్ కంపేర్ చేస్తే 45%. ఇటు బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే రహమత్ నగర్ మొత్తం కలిపితే బీఆర్ఎస్ పార్టీకి 38%. ఇటువైపు బీజేపీ విషయానికి వస్తే 15% ఫర్ రహమత్ నగర్. సో రహమత్ నగర్కి 15% అని చెప్పి సైదుల సర్వే చెప్పింది. ఇక కేకే సర్వే విషయానికి వద్దాం. కేకే సర్వే అటు చివరిగా మీరు చూడండి, అటువైపు కాంగ్రెస్కి ఎంత ఉంది? 45. ఎస్, ఇక్కడ కూడా బీఆర్ఎస్కి 45 ఉంది. బీఆర్ఎస్కి 45 ఉంది. మరి ఇక్కడ బీఆర్ఎస్కి ఎంత ఉంది? 38. అంటే కేకే సర్వే 45 చెప్తే సైదుల సర్వేలో మాత్రం 38 అని తేలింది రహమత్ నగర్కి సంబంధించి. తర్వాత కాంగ్రెస్కి 45 ఉంటే ఇక్కడ 51 ఉంది. అంటే కేకే సర్వే రహమత్ నగర్లో ఇంకా ఎక్కువగా ఓటింగ్ పర్సెంటేజ్ రావచ్చు అని కేకే సర్వే తేల్చింది. ఇక బీజేపీ విషయానికి వస్తే బీజేపీ రహమత్ నగర్లో 15% ఉందని సైదుల సర్వే తేలిస్తే ఇటువైపు కేకే సర్వే మాత్రం కేవలం 3% మాత్రం. ఇక్కడ ఎంఐఎంని కనీసం కన్సిడరేషన్ తీసుకోలేదు. ఎంఐఎం పార్టీ పోర్టులు లేదు కాబట్టి ఎంఐఎంని కన్సిడరేషన్ తీసుకోలేదని చెప్పి కేకే సర్వే చెప్తోంది. సో ఇంత డిఫరెన్స్ కనిపిస్తోంది. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఏ సర్వే సహేతుకమైంది? పబ్లిక్ వాయిస్ గా ఉన్న సర్వే ఏంటి? సో నాకు తెలిసి బహుశా మా టీం కూడా ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనేది ఈ లైవ్ కి పోల్ కండక్ట్ చేస్తుంటారు. ఇఫ్ యూ డోంట్ మైండ్ పీసీఆర్, ఒకసారి పోల్ సర్వే రిజల్ట్స్ చెప్తారు మనందరికి కూడా. సో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందని మీరు అనుకున్నారు? సో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందని మీరు అనుకున్నారు? మీ అభిప్రాయాన్ని ఆ పోల్ రూపంలో చెప్పమని చెప్పి మేము కూడా బహుశా ఆ పోల్ కండక్ట్ చేస్తుంటాము. ఒక్కసారి ఆ సర్వే రిజల్ట్ చెప్పండి, మన దాంట్లో కండక్ట్ చేసిన ఆ లైవ్ కి ఆ పోల్ రిజల్ట్ చెప్పండి. సో ప్రెసెంట్ ఇది కేకే సర్వే, జూబ్లీ హిల్స్ సంబంధించి కేకే సర్వే ఇచ్చిన దాంట్లో ఓవరాల్ పర్సెంటేజ్ ఎంత? 55.2 వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంది. ఇక 37.8 బీఆర్ఎస్, అంటే అటు 7% ఓవరాల్గా కేకే సర్వే ఇచ్చింది బీజేపీకి. సో అన్నీ కలిపితే కేకే సర్వే ఇచ్చిన దాంట్లో 17.4%తో బీఆర్ఎస్ పార్టీ గెలవబోతోంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 20,000 మెజారిటీ, 25,000, 30,000 మెజారిటీ వరకు కూడా బీఆర్ఎస్కి రావచ్చు అనేది కేకే సర్వే చెప్తున్నమాట. సో ప్రస్తుతానికి ఇది 3 సర్వేలకు సంబంధించిన అంశం. సో చాలా బిగ్గెస్ట్ మార్జిన్ డిఫరెన్స్ కనిపిస్తోంది. బట్ మొత్తం అంతా మీ చేతిలోనే ఉంది. సో మొత్తం అంతా మీ చేతిలోనే ఉంది. మీరే నిర్ణయం తీసుకోబోతున్నారనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఒక్కసారి సైదుల సర్వే మాట్లాడుతున్న సమయంలో ఆయన మీడియా కాన్ఫరెన్స్ పెట్టి సైదులు మాట్లాడుతున్న సమయంలో మాట్లాడుకొచ్చిన కొన్ని మాటలు కూడా ఉన్నాయి. సో సైదుల సర్వే, సైదులు ఏం చెప్తున్నారో చూద్దాం. రిపోర్ట్ వచ్చేసి కాంగ్రెస్ కి 5.7% లీడ్ లో ఉంది సార్. కాంగ్రెస్ ఇప్పటికు మొన్నటి వరకు 5.7%, సీఎం గారి క్యాంపెయినింగ్ కాకముందుకు ఈ సర్వే వచ్చేసి 5.7% వరకు కూడా కాంగ్రెస్ లీడ్ లో కనిపిస్తుంది. సో 5.7% అంటే సార్ ఓవరాల్ గా 10 నుంచి 12,000 మెజార్టీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ మెజార్టీ. సో మేము ఓవరాల్ గా సర్వే చేసిన తర్వాత 90,000 ప్లస్ కాంగ్రెస్ కనిపిస్తుంది, 75 ప్లస్ బీఆర్ఎస్ కి కనిపిస్తుంది, బీజేపీకి 25 నుంచి 30 ప్లస్ కనిపిస్తుంది సార్. సో ఇక్కడ ఈ సర్వేను అంటే ఈ రోజుకు ఇదే గ్యారెంటీ అని కాదు, ఇంకా కూడా కాంగ్రెస్ కు పెరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే కొంచెం మొన్నటి నుంచి కూడా యాక్టివ్ అయింది కాంగ్రెస్ పార్టీ. ఓవరాల్ రిపోర్ట్ వచ్చేసి కాంగ్రెస్ కి 5.7% లీడ్ లో ఉంది సార్. కాంగ్రెస్ ఇప్పటికు మొన్నటి వరకు 5.7%, సీఎం గారి క్యాంపెయినింగ్ కాకముందుకు ఈ సర్వే వచ్చేసి 5.7. సో ఇది నేను ఇందాక చెప్పుకొచ్చాను. నేను ఎందుకు ఈ మాట మళ్ళీ మీకు వీడియో రూపంలో చూపించాను సైదుల మాటలు అంటే, ఆయన ఏం చెప్తున్నారు చివరిగా విన్నారు కదా. ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ యాక్టివ్ అవుతోంది, ఇంకా దీని పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉంది, గెలుపు అవకాశాలు ఇంకెక్కువగా అవ్వచ్చు, ఈ పర్సెంటేజ్ ఇంకా పెరగొచ్చు. నా చేతిలో ఉన్నటువంటి 3 సర్వే రిపోర్ట్లో కూడా ఉన్న అంశం అదే. కేకే సర్వే చెప్పింది అదే. ఏమంటున్నారు? ఇది అవసరమైతే పెరగొచ్చు, ఇంకా సుమారుగా ఈ రోజు నుంచి మళ్ళీ ఒక 5 రోజులు ఉంది.
మీ అందరికి తెలిసింది ఎన్నికలు అంటే ఏముంటుందో తెలుసు కదా, లాస్ట్ ఒక 2-3 రోజుల్లో ఏదైనా మారొచ్చు. బట్ మొత్తంగా ఈ సర్వేలు చూసిన తర్వాత చాలామంది పబ్లిక్ ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత అర్థమైన విషయం ఒకటి ఏంటంటే స్టేబుల్గా ఉండాల్సినటువంటి ఓటర్స్ అంటే వాళ్ళు ఇక్కడ ఎటువైపు మరలలు, వాళ్ళు ఒక పార్టీ వైపో లేకపోతే ఒక పార్టీ వెంటనో ఏ జెండానో ఏ కండవ వేసుకొని తిరిగే వాళ్ళు కాదు. సో వాళ్ళు డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతున్నారు. ఇక్కడ దాదాపుగా ఇప్పుడు ఉండాల్సినటువంటి పార్టీల పరంగా చూస్తే మీరు గమనించండి, 10 ఏళ్ల పాటు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, కేసీఆర్ అధికారంలో ఉన్నారు, కేటీఆర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా. అట్ ద సేమ్ టైం ఇక్కడ జిహెచ్ఎంసీ మొత్తంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ డివిజన్లో సుమారుగా ఆ 7 డివిజన్లు ఉంటే 7 డివిజన్లలో 4 డివిజన్లు బీఆర్ఎస్ గెలుపోనింది, 3 డివిజన్లు ఎంఐఎం గెలుపోనింది గత ఎన్నికల్లో కూడా, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా. సో ఈ సిచ్యువేషన్లో మీకు అర్థమవ్వాల్సింది ఏంటంటే ఒక విషయం ఏంటంటే చాలా క్లియర్గా కొంత ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి పట్టుంది. మరి ఇప్పుడిప్పుడే 2 ఏళ్ళు అవుతుంది కదా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి, కొంత పట్టు నిలుపుకునే ప్రయత్నం చేసింది. సో బీఆర్ఎస్ పార్టీకి కొంత ఇక్కడ కార్యకర్తల శాతం కానివ్వండి, నాయకుల శాతం కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి కొంత అడ్వాంటేజ్ గత 10 ఏళ్ళ అధికారంలో ఉండడం. ఇక కాంగ్రెస్ పార్టీ మొన్న అధికారంలోకి వచ్చింది, సిఎన్ రెడ్డి ముందుగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు కార్పొరేటర్గా, తర్వాత బాబా ఫసీయుద్దీన్, అట్లా ఒక్కొక్కరిగా కాంగ్రెస్ పార్టీలో చేరారు కార్పొరేటర్లు, నాయకులు, కింది స్థాయి క్యాడర్ మొత్తం కూడా చేరింది బీఆర్ఎస్ పార్టీ నుంచి. కానీ ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ 10 ఏళ్ల పాటుగా ఉంది, 2 ఏళ్ల పాటుగా ఈ వ్యత్యాసం కనబడుతుంది కదా. సో బీఆర్ఎస్ పార్టీ కొంత నాయకులు కార్యకర్తల శాతం ఇక్కడ ఉన్నటువంటి మాట వాస్తవం. సో నవీన్ యాదవ్ ఇక్కడ అవకాశం కల్పించడంతో ఏమైందంటే కొంతమంది గ్రౌండ్ లెవెల్ అంతా కూడా, అంతెందుకు సైదుల సర్వే చెప్పిన మాట, కేకే సర్వే చెప్పిన మాట ఏంటి, మోస్ట్ ఆఫ్ ది టాప్ నాచ్ డైరెక్టర్లు, హీరోలు, హీరోయిన్లు, తర్వాత ఇంకో ఏదైనా చాలా కీలకమైనటువంటి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక 4 టాప్ మోస్ట్ క్రాఫ్ట్స్ మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ వైపుగా ఉందని ఈ సర్వేలు చెప్పాయి. కానీ గ్రౌండ్లో ఉన్నటువంటి జూనియర్ ఆర్టిస్టులు, సినీ కార్మికులు, సినీ రంగంలో పనిచేసే కింది స్థాయి వ్యక్తులు మొత్తం కూడా కాంగ్రెస్ వైపుగా ఉన్నారనేది ఈ 3 సర్వేలో దాదాపుగా ఒకే రకమైన అర్థం వచ్చినట్టుగా వాళ్ళు చెప్పుకొచ్చారు. సైదుల సర్వే చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు, నాటితో మాట్లాడితే అని చెప్పుకొచ్చారు. సో అంటే గ్రౌండ్లో కొంతమంది కాంగ్రెస్ పార్టీ వైపుగా మరలుతూ ఉన్నారు, 2 ఏళ్లలో ఇప్పుడు మరలుతూ ఉన్నారు. నవీన్ యాదవ్కి అవకాశం ఇవ్వడంతో కొంత ఇక్కడ స్థానికుడు, అందరితో అటాచ్మెంట్ ఉంది, ఆయన ఫ్యామిలీ అందరితో మమేకం అవుతూ ఉంది. కొంత వాళ్ళపైన నెగిటివ్ టాక్ ఉన్నా కూడా ఆ నెగిటివ్ టాక్లో కూడా చాలా మందితో వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యారు. సో కొంత వాళ్ళకి పాజిటివ్గా మారింది. సో బీజేపీకి అంటారా, ఇక్కడ బీజేపీ డెఫినెట్గా ఎడ్యుకేటెడ్ కానివ్వండి, మోడీని చూసే తప్ప వాళ్ళకి పెద్దగా ఇండివిజువల్ అభ్యర్థి కానివ్వండి లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళ పెద్దగా ప్లస్ అయ్యే అవకాశం లేదని 3 సర్వేలు చెప్తున్నమాట. సో ఇప్పుడు డిసైడింగ్ ఫ్యాక్టర్ అంతా కూడా స్టేబుల్ ఓటర్స్, స్వింగ్ ఓటర్స్, 9, 10, 12%, 15% వరకు ఉన్నటువంటి స్వింగ్ ఓటర్సే వాళ్ళు ఎవరి వైపుగా మెజారిటీగా మరలితే వాళ్ళు ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతారనేది చాలా క్లియర్గా అర్థమవుతున్నమాట. సో 3 పార్టీలకు సంబంధించి ప్రచార తీరుతలను మనకు ఆర్టీవీ స్క్రీన్ పై కనిపిస్తూ ఉన్నాయి. 3 పార్టీలు కూడా రసవత్తరంగా రాజకీయాన్ని మొత్తం కూడా జూబ్లీ హిల్స్ వేదికగా హీట్ ఎక్కించాయి. సో నేను ఈ లైవ్ చేస్తూ ఉండగా మీకోసం మీ అభిప్రాయం తెలుసుకోవడం కోసం నేను ఒక పోల్ కండక్ట్ చేశాను కామెంట్ బాక్స్లో. ఆ పోల్ రిజల్ట్ ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఒకసారి స్క్రీన్ పై ప్లే చేయండి ప్లీజ్. సో ఆ పోల్ రిజల్ట్ ఇప్పుడే నేను మీకు పోల్ కండక్ట్ చేశాను, జూబ్లీ హిల్స్ బైపోల్లో గెలుపెవరిది అనేటువంటి ఒక పోల్ కండక్ట్ చేస్తే సో చాలా తక్కువ సమయంలో సుమారుగా ఒక 200 ఓట్ల వరకు వచ్చాయి. దాంట్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఎవరి వైపు మీరు ఉంటారంటే కాంగ్రెస్ పార్టీ వైపుగా 35% మంది ఉంటామని ఇక్కడ పోల్ చేశారు. బీఆర్ఎస్కి 56% మంది పోల్ చేశారు, బీజేపీకి 9% మంది పోల్ చేశారు. సో ఇంకా ఈ పోల్ కంటిన్యూ అవుతుంది. సో మీ చేతిలో ఉంది ఒక బ్రహ్మాస్త్రం, ఎవరిని ఎన్నుకోవాలి, ఎవరిని మీ నాయకుడు చేసుకోవాలి, ఎవరు మిమ్మల్ని పరిపాలించాలి, మీ ఎమ్మెల్యే ఎవరు కావాలి, ఎవరు వస్తే మీ యూసఫ్గూడ బస్తీల్లో మార్పు జరుగుతుంది. ఈ డ్రైనేజీలు ఉప్పొంగడం ఆగిపోతుంది. రహమత్ నగర్లో అక్కడ డ్రైనేజీలు ఉప్పొంగడం ఆగిపోతోంది. బోరబండ బస్తీల్లో కాలువలు ఉప్పొంగిపోయి ఇళ్లలోకి దుర్వాసన వచ్చినటువంటి పరిస్థితి మారిపోతోంది. వర్షపు నీళ్ళు వచ్చినప్పుడు మిమ్మల్ని ఆదుకునేది ఎవరు? డిసైడింగ్ ఫ్యాక్టర్ మీ చేతిలో ఉంది. కేవలం 4 రోజులు మాత్రమే, 5 రోజులు మాత్రమే ఇంకా అవకాశం ఉంది. సో డెసిషన్ మీది, మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో ప్రస్తుతానికి 3 సర్వేలకు సంబంధించి డీటెయిల్ అనాలిసిస్ మనం చేసాం. సో మీకేమనిపిస్తోంది? మీరు కూడా మా ఆర్టీవీ పోల్లో పార్టిసిపేట్ చేయండి, మీరు కూడా మీ అభిప్రాయం వ్యక్తపరిచే ప్రయత్నం చేయండి.